పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక తర్వాత పుస్తకం పేజీ నంబర్ 180, 10వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు కూడా ఇంకొక వచనాన్ని చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 19 వరకు. 10 నేను చదువుతా ఉన్నాను, చూడండి. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగుతురని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. కొదువ కలిగినందున నేనిలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగా నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు గాని, ఈ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున థ్యాంక్ యూ. దేవుడి లేఖన భాగాలను మనందరి నిమిత్తమై పంచిపెట్టును గాక. ఆమేన్. మనం చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం ఎలా తయారైంది అంటే, మనం మన కోసం బ్రతకడం అనేది ఆపేసాం. లేదా ఇంకో మాటలో చెప్పాలి అంటే, మనలాగా బ్రతకడం అనేది మనం ఆపేసాం. మేము చిన్నప్పుడు, అంటే మరి ఇప్పుడు ఆ స్టోరీ ఉందో లేదో తెలీదు. చిన్నప్పుడు మేము చదివే పాఠ్య పుస్తకాల్లో ఒక కథ ఉండేది, స్టోరీ. రైతు మరియు ఒక బాతు అనేటువంటి ఒక కథ ఉండేది. రైతు దగ్గర ఒక బాతు ఉండేది. ఆ బాతు రోజు ఒక బంగారు గుడ్డు ఇచ్చేదనమాట. ఇప్పటికి కూడా ఉన్నట్టుంది. ఆ రైతు ఏం చేసేవాడంటే, ఆ బంగారు గుడ్డును ప్రతిరోజు తీసుకెళ్ళి మార్కెట్‌లో అమ్మి, ఆ డబ్బుతో తను వ్యాపారం చేసి లేదా జీవనం సాగించేవాడు. ఒకరోజు తనకి ఆశ పుట్టింది. ఇది రోజుకు ఒకటే గుడ్డు ఇస్తుంది. సరిపోవట్లేదు. డబ్బులు సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? చెప్పండి. దాన్ని చంపేసి, దాని కడుపులో ఉన్న గుడ్లన్నిటిని కూడా తీసుకొని అమ్మేసి ఒకేసారి రిచ్ అయిపోదాం అనుకున్నాడు. మనసులో ఆలోచన వచ్చింది తడవగా. ఆ బాతును తీసుకున్నాడు, కోసాడు. అందులో ఏమీ లేదు. అంటే ఈ యొక్క కథ, ఇది కథ గాని ఇది మనకు చాలా పాఠాలు నేర్పిస్తది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, తృప్తి లేనటువంటి జీవితం మనిషిని నష్టాల్లోకి ముంచివేస్తది. మనం ఉంటున్నటువంటి ఈ ప్రపంచం తృప్తి లేని జనాలతో ఈ లోకం నిండి ఉంది. ఒక సర్వే ఏం చెప్తుంది అంటే, 10,000 జీతం వచ్చేవాడు తృప్తిగా లేడంట. రూ. 1,00,000 జీతం వచ్చేవాడు కూడా తృప్తి లేడు. కారణం ఏంటి తెలుసా? 10,000 జీతం వచ్చేవాడేమో రూ. 1,00,000 జీతం వాడితో తను తాను పోల్చుకుంటా ఉన్నాడు. రూ. 1,00,000 జీతగాడు ఆ కంపెనీ సీఈఓతో పోల్చుకుంటా ఉన్నాడు. మొత్తానికి అలా వాళ్ళని కంపేర్ చేసుకునేటువంటి క్రమంలో తనకు తాను ఇతరులతో పోల్చుకుంటూ అలా బ్రతకటానికి అడ్డదారులు తొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ 10,000 జీతగాడు, ఒక రూ. 1,00,000 జీతగాడు ఇంటికి వెళ్తాడు. ఏదో ఒక పని మీద వెళ్ళాడనుకోండి. ఆ ఇంట్లో పెద్ద టీవీ ఒకటి చూస్తాడు. 50 ఇంచ్ టీవీ చూసాడనుకోండి ఉదాహరణకి. ఇతను వస్తాడు. ఇతనికి అవసరం ఉండదు. వెంటనే షాప్‌కెళ్తాడు. 50 ఇంచ్ టీవీ కొంటాడు. ఎందుకు? ఈఎంఐ ఉంది గదా!
ఫైనాన్స్ ఉంది గదా! లోన్ ఉంది గదా! కొనేస్తాం. అవసరం ఉండదు. అంటే తృప్తి లేనటువంటి జీవితం. ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీస్‌లో అండి ఎలా ఉందంటే పరిస్థితి అల్లాడిపోతున్నారు. ఎంప్లాయీ అట్రిషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక 20,000కి నాలాంటోడు జాయిన్ అవుతాడు స్టార్టింగ్‌లో. ఒక 6 నెలలు జాబ్ చేస్తాడు. ఆ 20,000 సరిపోవు. ఉద్యోగం మానేస్తాను. వెంటనే వేరే కంపెనీకి జంప్ అవుతాను. అక్కడ 40,000 ఇస్తారు. ఇంకొక 6 నెలలు జాబ్ చేస్తాను. మళ్ళీ మానేసి వేరే కంపెనీకెళ్తాను. 80,000 ఇస్తారు. అలా నా జీవిత కాలంలో ఎన్ని కంపెనీలు తిరుగుతానో, ఎన్ని కంపెనీలు మారుతానో నాకే తెలీదు. అంటే మీరు అడగొచ్చు. ఇంతకు ముందు రోజుల్లో అండి మనం మన ఇంటి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకునేవాళ్ళం మనం. వీళ్ళకన్నా మనం కొంచెం బానే ఉన్నాం. ఇప్పుడు మన స్థాయి పెరిగిపోయింది. అంటే, అంటే ఉన్నతంగా ఉండటం, ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం తప్ప అంటే ఖచ్చితంగా తప్పు కాదు. కానీ దేవుడు నీకిచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు నాకు అంశం ఏంటి అంటే సంతృప్తికరమైన క్రైస్తవ జీవితం. ది కంటెంట్‌మెంట్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అసలు ఈ అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తది? మనిషికి గాని, విశ్వాసికి గాని ఈ అసంతృప్తికి మూలం ఏమిటి అని బైబిల్ ఏం చెప్తుంది అంటే హృదయం, ఫ్లెష్, శరీరం అని చెప్తుంది. రెండవది ఈ అసంతృప్తికి గల ఇంకొక కారణం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం. సరౌండింగ్స్. ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ సరౌండింగ్స్ అన్నమాట. అందుకనే ఈ యొక్క అసంతృప్తి అనేటువంటి ఈ పాపాన్ని సాధారణంగా కల్చరల్ సిన్ అని అంటారు. అంటే సామాజిక పాపం. చుట్టుపక్కల చూస్తాం, ప్రభావితం చేయబడతాం. ఆ పాపాన్ని చేయటానికి లేదా ఆ అసంతృప్తి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసేటప్పుడు ఈ యొక్క అసంతృప్తి అనేటువంటి అంశం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ప్రాబ్లమ్‌ని అంటే ఫిలిప్పీ సంఘంలో ఇష్యూ లేదు. ఈ తృప్తికరమైన జీవితం గురించి ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాయడం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఫిలిప్పీ యొక్క పుస్తకానికి మనం ఏదైనా ఒక శీర్షిక మొత్తం పుస్తకం మొత్తానికి ఒక టైటిల్ ఏదైనా ఇవ్వాలి అంటే మనం చెప్పొచ్చు. ఏం చెప్పండి? మీకు తెలుసు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఎందుకంటే ఈ ఆనందం లేదా సంతోషం అనేటువంటి మాట ఒక ఫిలిప్పీ పుస్తకంలోనే సుమారుగా 16 సార్ల కంటే ఎక్కువ సార్లు కనబడుతది. 4 అధ్యాయాల్లో. మరి ఏ ఇతర కొత్త నిబంధన పుస్తకాల్లో ఇన్ని సార్లు మీకు ఆ మాట కనబడదు. ప్రతి అధ్యాయంలో సుమారుగా 4 సార్లు మినిమమ్ మనకు కనబడతా ఉంటది. సో, నేనిచ్చిన టైటిల్ ఏంటి అంటే, ఈ యొక్క పుస్తకానికి మనం దీన్ని చదివినప్పుడు, మనం నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, సంతోషకరమైన క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైన సూత్రాలు అని పెట్టుకున్నాను నేను. బేసిక్ క్రిస్టియన్ లివింగ్. ఒక క్రైస్తవుడు సంతోషంగా జీవించడానికి కావలసిన కొన్ని మౌలికమైన లేదా కీలకమైనటువంటి కొన్ని సూత్రాలు ఈ యొక్క పుస్తకంలో రాయబడ్డాయి. ఉదాహరణకి మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి అనేది ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తది. క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండాలి అని చెప్తది. మన యొక్క వైఖరి ఎలా ఉండాలి? లోకాన్ని చూసే వైఖరి ఎలా ఉండాలి? పరలోకాన్ని చూసే వైఖరి ఎలా ఉండాలి? అనేది ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకు చెప్తది. నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాను. పరలోక సంబంధమైన బహుమానం కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. నీ వైఖరి గురించి 3వ అధ్యాయం మాట్లాడుతది. మన యొక్క జీవితం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవాలి. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో 11వ వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ అసంతృప్తి అనేటువంటి ఈ మాట ప్రతి విశ్వాసి కూడా స్ట్రగుల్ అవుతున్నటువంటి ఒక ఏరియా తెలియకుండానే. మనకు తెలియకుండానే మన జీవితంలో మీరు గమనించండి. నీ ఆత్మీయ జీవితంలో ఏదో ఒక టైంలో మనం అసంతృప్తికి లోనవుతా ఉంటాం. మనకు తెలియకుండానే మనం స్ట్రగుల్ అవుతా ఉన్నాం. పా పౌలు గారు నేను ఆహ్, 11 వచనంలో నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని అంటా ఉన్నాడు.
అంటే దీన్ని ఇంకొక కోణంలో నేను ఇలా ఆలోచిస్తా ఉన్నాను. పౌలు గారు ఈ మాటను బట్టి ఇంకొక మాట ఏం చెప్పొచ్చంటే, నేను అసంతృప్తిని జయించాను, లేదా అసంతృప్తి నుంచి బయటపడ్డాను అని పౌలు గారి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అసంతృప్తి అనేటువంటి దీనికి అసలు మూలం ఏంటి? దాని యొక్క రూట్ కాజ్ ఏంటి అనేది మనం చూస్తే పౌలు గారు దీని యొక్క మూల కారణాన్ని తన యొక్క పుస్తకంలో రాస్తాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ అసంతృప్తికి గల ప్రధానమైన కారణం, బహుశా చాలా కారణాలు ఉండుండొచ్చండి. నేను 2, 3 కారణాలు చెప్పి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోను. ఆశింపవద్దని ధర్మశాస్త్రం నాకు చెప్పని యెడల దురాశయను ఎట్టిదో నాకు ఇక్కడ ఇక్కడ 2 రకాల పాపాలున్నాయి. ఒకటే కాదు, 2 పదాలుగా రాయబడింది. ఆశ లేదా శరీరాశ. రెండవది దురాశ. ఆశలు అంటే దానర్థం ఆపేక్షలు అనర్థం. మితిమీరినటువంటి కోరికలు, మితిమీరిన కోరికలు. క్రేవింగ్స్ అంటారు ఇంగ్లీష్‌లో. డిజైర్స్ అని అంటారు ఇంగ్లీష్‌లో. మితిమీరినటువంటి కోరికలు. ఈరోజు నేను 2 ప్రాముఖ్యమైన అంశాలు మీ దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, అసంతృప్తికి గల కారణాలు ఏంటో చెప్పిన తర్వాత, ఈ అసంతృప్తిని జయించడం, ఒక విశ్వాసి అసంతృప్తి నుంచి బయటపడడం ఎలా అనేది ఆ 2 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఓకే. ప్రధానమైన కారణం ఏం చెప్పుకున్నాం చెప్పండి? అసంతృప్తికి కారణం ఏంటి? ఏంటండి? ఈ వచనంలో 7 వచనంలో దురాశ. అసలు సంతృప్తి అంటే ఏంటి చెప్పండి? సంతృప్తి అంటే ఏం చెప్తుంది? మామూలుగా డిక్షనరీలో మీరు ఓపెన్ చేస్తే నేను నేను చదివినప్పుడు అందులో ఏం రాయబడుతుంది? ఆ పీస్‌ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఏ పరిస్థితిలో అయినా మనసు ప్రశాంతంగా ఉంటే అదే అదే సంతృప్తి. లేదా ఆ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. సంతోషకరమైన అనుభూతిని సంతృప్తి అని రాయబడింది. మన భాషలో చెప్పాలంటే తగినంత కలిగి ఉండటం. చాలినంత సమృద్ధి కలిగి ఉండడాన్నే మనం తృప్తి అంటాం. కానీ పౌలు గారి యొక్క డెఫినిషన్ ఏంటి తెలుసా? మనం చదివినటువంటి భాగంలో పౌలు గారి యొక్క డెఫినిషన్, సంతృప్తి అంటే డెఫినిషన్ ఏంటంటే, ప్రతి పరిస్థితుల మధ్య, ప్రతి పరిస్థితి మధ్య సరిపోయినట్లుగా, చాలినట్లుగా, సంతోషంగా ఉండటాన్ని సంతృప్తి అని రాశాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. జెరెమయా అనేటువంటి ఒక దైవ సేవకుడు, ఒకాయన పుస్తకం ఒకటి రాశాడు. 'ద రేర్ జ్యువెల్ ఆఫ్ క్రిస్టియన్ కంటెంట్‌మెంట్'. క్రైస్తవ సంతృప్తి ఒక అరుదైన ముత్యం అనేటువంటి ఒక పుస్తకం. చాలా అద్భుతమైన పుస్తకం. అందులో సంతృప్తి గురించి ఆయన చాలా పుస్తకం రాశాడు. ఆయన సంతృప్తి అంటే ఎలా నిర్వచించాడు అంటే, నేను ఇంగ్లీష్‌లో చదువుతా ఉన్నాను. తర్వాత తెలుగులోకి తర్జుమా చేస్తాను. చూడండి, ఆయన ఆయన రాసినటువంటిదంటే ఆహ్ The contentment is the sweet, inward, quiet, gracious frame of spirit which freely submits to, delights in God's wise and fatherly disposal in every condition. క్రైస్తవ సంతృప్తి అనేది ఒక మధురమైన, ప్రశాంతమైన, కృపతో నిండిన ఆత్మీయమైన అనుభూతి. అది జీవితంలోని ప్రతి పరిస్థితుల్లో దేవుని జ్ఞానపూర్వకమైన తండ్రి ప్రేమతో కూడిన చిత్తానికి స్వచ్ఛందంగా లోబడుతూ అందులో ఆనందించేది అని రాశాడు. చాలా పెద్దగా ఉంది. మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. సంతృప్తి అంటే దేవుని చిత్తానికి స్వచ్ఛందంగా లోబడ్డం, దేవునిలో ఆనందించటం అని రాశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక ఒకసారి వెనక్కి తీయండి. పౌలు గారు తన యొక్క మాటను అంటా ఉన్నప్పుడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని ఆ మాట అన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, పౌలు గారికి ఈ తృప్తి కలిగినటువంటి జీవితం అనేది పుట్టుకతోనే రాలేదన్న విషయం మనకు అర్థమవుతా ఉంటది ఆ వచనంలో కదా! ఆయన పుట్టుకతోనే అది ఆ తృప్తి కలిగిన జీవితం రాలా. ఆయన దాన్ని నేర్చుకోవాల్సొచ్చింది. అభ్యసించాల్సి వచ్చింది. ఇందాక రోమిలికి రాసిన పత్రికలో 7వ వచనంలో మనం చూసాం గదా! పౌలు గారి యొక్క అసలు ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ 7వ అధ్యాయం మొత్తం చదివితే పాపం. నాలో దురాశ ఉంది. నాలో పాపం ఉంది. పుట్టుకతోనే నేను ఒక అసంతృప్తి జీవిని అన్నటువంటి మాటలు రోమిలికి రాసిన పత్రిక ఇందాక చదివిన దాంట్లో మనం చూస్తాం.
మనం కూడా అంతే. మనలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతోనే అసంతృప్తి జీవులం. వి ఆర్ బోర్న్ డిస్‌కంటెంట్. ఇక్కడ పౌలు గారన్న మాటల్లో ఇంకొక అర్థం కూడా మనం తీసుకోవచ్చు. చూడండి 12 వచనంలో, 11 వచనం. నేను ఏ స్థితిలో ఉన్ననో, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని అంటా ఉన్నప్పుడు, ఆయన పుట్టుకతోనే సంతృప్తి జీవి కాదన్న విషయం ఒకటి. రెండవది, రక్షణ పొందిన వెంటనే మనం 100కు 100% సంతృప్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడలేదు. మీరు అడగొచ్చు, బ్రదర్ మరి రక్షణ పొందిన తర్వాత పాతవి గతించును, ఇదిగో సమస్తమును కొత్తవైనయి గదా! మరి అసంతృప్తి జీవితం నుంచి వెంటనే మరి 100కు 100% తృప్తి కలిగిన వారిగా మారాలిగా. కానీ అలా జరగదు. ఇది రక్షణతో పాటు వచ్చేటువంటి ఒక పర్ఫెక్ట్ ఏమంటారు ప్యాకేజ్ కాదనమాట. ఆత్మీయ జీవితం అంటేనే అభ్యాసంతో కూడుకుంది. ఆత్మీయ జీవితం అంటే రక్షణ పొందిన వెంటనే ఏది కూడా దానంతట తానే ఆటోమేటిక్‌గా రాదు. రక్షణ ఒక్కటే ఉచితం. మిగిలిన వాటికి మనం కష్టపడాలి. ఆత్మీయ క్రమశిక్షణలో భాగంగా కొన్ని విషయాలు మనం ప్రతిదినం అభ్యాసం చేయాల్సి ఉంటది. వాటిల్లో ఈ సంతృప్తి అనేటువంటి అంశం గూడా మనం ప్రతిదినం అభ్యాసం చేయాలి. ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన వెంటనే, దేవునితో మనకు సంబంధం కుదిరిన వెంటనే, మనం ఆ తృప్తి పరచబడ్డం అనేది జరుగుతా ఉంటది. అలాగని అసంతృప్తి అనేది అసలు ఎక్కడ ఆ సమస్య రాదు అనడానికి కూడా వీల్లేదు. మన యొక్క రక్షణ పొందిన తర్వాత చాలా సార్లు ఏదో ఒక సమయంలో, మనం ఏదో ఒక టైంలో, ఏదో ఒక పరిస్థితుల మధ్య ఆ చిన్న అసంతృప్తి కూడా మనం లోనవ్వడం మనం చూస్తా ఉన్నాం. పౌలు గారి యొక్క ఈ మాటలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను ప్రతి పరిస్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అని అన్నప్పుడు, అందులో ఇంకొక అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పౌలు గారు నేర్చుకున్నాడు గానీ, ఒక రోజులో నేర్చుకున్నది కాదిది. ఈ తృప్తి కలిగి జీవించటం అనేది రోజులో నేర్చుకుంది కాదు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నట్లుగా 30 రోజుల్లో నేర్చుకునేది అసలే కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రతి మనిషిలో సహజంగానే మనలో అసంతృప్తి అనేటువంటి ఈ పాపం పాతుకుపోయి ఉంది. మన విశ్వాసులైన తర్వాత కూడా ఇది ఆటోమేటిక్‌గా రాలేదు. ఈ యొక్క సమస్య, ఈ యొక్క పరిస్థితిలో ప్రతిదినం మనం పోరాడే ఒక సమస్య. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి వాస్తవానికి. అసంతృప్తికి ఇంకొక కారణాన్ని పౌలు గారు రాస్తూ యాకోబు రాసిన పత్రికలో చూడండి. యాకోబు రాసిన పత్రికలో పౌలు గారు ఇంకొక కారణాన్ని రాస్తాడు. అసంతృప్తికి గల ఇంకొక కారణాన్ని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములోని మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా! మీరు ఆశించున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు గాని యుద్ధం చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమి దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియు ఇంకో కారణం ఏంటి చెప్పండి? అసంతృప్తికి ఇంకొక కారణం భోగేచ్ఛలు. ఇంగ్లీష్‌లో ప్యాషన్స్ అంటారు. ప్యాషన్స్. మనకి ప్రతి ఒక్కరికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. కొన్ని, కొన్ని వింత ప్యాషన్స్ ఉంటాయి. కొన్ని రకరకాల ప్యాషన్స్ ఉంటాయి. ఈ ప్యాషన్స్ కూడా మనలో అసంతృప్తిని కలగచేస్తాయి అని భోగేచ్ఛలు అని లేదా ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇచ్ఛలు లేదా వాంఛలు అని చెప్పుకోవచ్చు. మొదటిదేమో శరీరాశ లేదా దురాశలు అని చెప్పుకున్నాం. వాస్తవానికి ఇందాక మనం రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో దురాశలు, శరీరాశలు అని అక్కడ రాయబడింది కానీ, వాస్తవానికి ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్‌లో లస్ట్‌ఫుల్ డిజైర్స్ అని రాసుంది. అంటే మితిలేని కోరికలు, అడ్డు అదుపు లేని క్రేవింగ్స్, స్ట్రాంగ్ డిజైర్స్ అని రాసుంది. ఒరిజినల్ ట్రాన్స్‌లేషన్‌లో. పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇదే మాట అంటాడు చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం పౌలు గారు రిపీట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు
ఆ! హ్మ్. దైవోగ్రతకు పాత్రులమైంటిమి. మనం ఇంతకుముందు మన యొక్క పరిస్థితిని పౌలు గారు రాస్తూ, శరీరము యొక్క, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుచు, మన యొక్క శరీరాశలను అనుసరించి మనం నడుచుకున్నాం. ఇంతకుముందు మన యొక్క కండిషను. తీతుకు రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను చూడండి. పేజీ నంబర్ 198. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయుండి. ఆ 2 మాటలు చాలు. దురాశలు, భోగములు అన్న మాట 2 వేరే వేరే పదాలు. మనం ఇంతకుముందు క్రైస్తవులుగా, ఇంతకుముందు రక్షణ పొందకముందు మనం దీనికి దాసులం, కట్టు బానిసలం. భోగాలు, దురాశలు వీటికి కట్టు బానిసలం. వీటిని అనుసరించి నడుచుకున్నాం. ఈ శరీరం యొక్క ప్రధానమైన లక్షణం, లేదా ఈ శరీరం చేసే ప్రధానమైన పని ఏంటంటే, మనలో లేనిపోని కోరికలు పుట్టేస్తది. ఈ శరీరం చేసే పని అదే. అందుకే మనకు విశ్వాసికి పోరాటం అంటే అందుకే. అసంతృప్తికి అసలైన మూలం ఈ దురాశ. భయంకరమైనటువంటి పాపం ఇది. చాలా అంటే దురాశ అంటే మన భాషలో ఏం చెప్పుకోవచ్చు చెప్పండి? దురాశ అంటే చెడ్డ వాటిని ఆశించడం కదా! అదే. కాదు. అది ఒక డెఫినిషను. అది క్రైస్తవులు. ఇంకొక అద్భుతమైన డెఫినిషన్ ఏంటంటే, దురాశ అంటే మంచి వాటిని చెడ్డ మార్గంలో ఆశించటం. లేదా మంచి వాటిని దురుద్దేశంతో కోరుకోవడం. దాన్ని దురాశ అని కూడా అంటారు. విశ్వాసులైన మనం ఎంత స్మార్ట్ అంటే, మనం చెడ్డ వాటిని ఎప్పుడు కూడా కోరుకోం. మంచి వాటిని కోరుకుంటాం. కానీ మంచి ఉద్దేశ్యంతో కోరుకోము. ఉదాహరణకి ఇందులో 3 రకాలు. మంచి వాటిని దురుద్దేశంతో కోరుకోవడం 3 రకాలు. మొట్టమొదటి రకం ఏంటంటే, మంచి వాటిని కోరుకుంటాం. మంచి వాటిని ఆశిస్తాం. కానీ అధికంగా ఆశిస్తాం. దీన్ని దురాశ అని అంటారు. దేవా! మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి అనేది మంచి కోరిక. దేవా! మా ఇంటిల్లపాదికి గవర్నమెంట్ జాబ్ రావాలి అనేది దురాశ. దేవా! మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగి అయితే బాగుంటది. ఇది కూడా ఒక రకమైన దురాశే. ఏవండీ? అందరూ గవర్నమెంట్ ఉద్యోగులను కోరుకుంటే ప్రైవేట్ ఉద్యోగులకు పెళ్లయ్యేది ఎప్పుడు చెప్పండి? ఆలోచన చేయండి. దేవా! మంచి ఈవులన్నీ నాకే కావాలి. మంచి ఉద్యోగం నాకే కావాలి. మంచి ఇల్లు నాకే కావాలి. ఈ మంచి ఈవులన్నీ నాకే కావాలి అని కోరుకోవడం కూడా దురాశే. నీకు కావాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ కావాలని కోరుకోవడం దురాశ. నీకు ఉండాల్సిన బట్టల కన్నా ఎక్కువగా ఉండాలని కోరుకోవడం దురాశ. నీకు ఉండాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు కావాలని కోరుకోవడం దురాశ. ఎంతమంది విశ్వాసులైన భార్యలు తమ భర్తల్ని వేధించుకు తింటున్నారో షాపింగ్‌ల కొరకు. ఏవండీ? ప్రతి నెల షాపింగ్ చేయాల్సిందే. బీరువా నిండుగా చీరలుంటాయి. కానీ తృప్తి ఉండదు. కొత్తవి కొనాల్సిందే. బీరువా నిండుగా డ్రెస్సులుంటాయి. తృప్తి లేదు. కొనాల్సిందే. మంచి వాటిని కోరుకుంటున్నావు బానే ఉంది. కానీ అధికంగా కోరుకుంటున్నావు. అది దురాశ. దీన్ని దురాశగా ఏమంటారు చెప్పండి? ఈ విషయంలో నేను చాలా ధన్యుడిని. ఎందుకంటే మా భార్య ఎన్నడూ కూడా నాకు బట్టలు తీసివ్వు, నాకు బంగారం తీసివ్వు అని ఏనాడు అడగలేదండి. నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేనే కొన్నిసార్లు అమ్మా ఈ డ్రెస్‌లో చూడలేకపోతున్నా సంవత్సరాల తరబడి. దయచేసి వేరేది కొనుక్కో అని నేను చాలా సార్లు చెప్పాను. తను స్వచ్ఛందంగా కొనుక్కోగలదు. ఎందుకంటే తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి. ఏనాడు కూడా దాని మీద ఆసక్తి లేదు. ఒకవేళ మీ పార్ట్నర్స్ కూడా మీ భార్యలు కూడా ఇలాంటి వాళ్ళైతే ఇంటికెళ్ళి గట్టిగా అప్రిషియేట్ చేయండి. కారణం ఏంటి తెలుసా? ఈ కాలంలో షాపింగ్ పిచ్చి లేని భార్య దొరకడం అరుదు. మంచి వాటిని అధికంగా ఆశించడం తప్పు. పురుషులు కూడా అంతకంటే తక్కువేం కాదు. చాలా. యవ్వనస్తులైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బైబిల్ చెప్తుంది. విశ్వాసులు అలా మంచి వాటిని అధికంగా ఆశించటానికి వీల్లేదు. అది తప్పు, దురాశ. రెండవది, మంచి వాటిని పొందాలనేటువంటి ఆలోచనలో దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా వాటిని కోరుకుంటాం. లేదా ఇంకో మాటలో డిజైరింగ్ గుడ్ థింగ్స్ ఇన్ ఎ రాంగ్ వే.
దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపుచు మంచి వాటిని ఆశించడం కూడా దురాశ. ఉదాహరణకు చెప్తాను. లైంగిక కోరిక అనేది దేవుడు ప్రతి మనిషిలో పెట్టిన ఒక అద్భుతమైన వ్యవస్థ. కానీ ఈ కోరిక నెరవేర్చుకోవడానికి దేవుడు ఒక బౌండరీ పెట్టాడు. ఒక సరిహద్దు పెట్టాడు. ఏంటి? భార్యాభర్తల మధ్య మాత్రమే ఈ కోరిక నెరవేరాలి అనేటువంటి ఒక బౌండరీ. దీనికి ఒక సిస్టమ్ పెట్టాడు. ఒక పద్ధతి పెట్టాడు. ఏం పద్ధతి పెట్టాడు? వివాహం అనే పద్ధతి పెట్టాడు. అలాగే దీనికి ఒక టైం పెట్టాడు. ఏం పెట్టాడు? వివాహం తర్వాత మాత్రమే అని పెట్టాడు. ఇది దేవుని యొక్క పద్ధతి. ఇది మంచిది. లైంగిక కోరిక చాలా మంచిది. కానీ ఈ కోరిక నెరవేర్చుకోవటానికి, ఈ మంచి కోరికను పొందుకోవడం కోసం దేవుని పద్ధతికి విరుద్ధంగా ఏది చేసినా అది దురాశ అవుతది. దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ఏది చేసినా అది దురాశ అవుతది. ఇది రెండవ మంచి మంచిగా కోరుకోవడం, కానీ తప్పు వేలో కోరుకోవడం. మూడవది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయం కంటే ముందే కావాలని కోరుకోవడం కూడా దురాశ. క్రేవింగ్ ఫర్ సంథింగ్ గుడ్ దట్ గాడ్ హాస్ నాట్ చోసన్ టు గివ్ అస్ అట్ దిస్ టైమ్. అంటే దేవుడు తన సార్వభౌమాధికారంలో ఈ సమయంలో నీకు ఇవ్వకూడదు అనుకున్నటువంటి మంచి విషయాన్ని దేవా నాకు ఇప్పుడే కావాలి అని కోరుకోవడం కూడా దురాశ. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజలను ఆలోచన చేయండి. తమ యొక్క ఎడారి ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు మాంసాన్ని అపేక్షించారు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే బహుశా దేవుని యొక్క మనసులో ఇశ్రాయేలు ప్రజలకి మాంసం పెట్టాలని ఆశ అంటే ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు. బహుశా పెట్టేవాడేమో భవిష్యత్తులో వాళ్ళు చక్కగా ప్రయాణం చేసి ఉంటే. కానీ దేవుని యొక్క సమయం కంటే ముందుగానే మాకు మాంసం కావాల్సిందే అని పట్టుబట్టారు. ఇది దురాశ. బైబిల్ చెప్తుంది. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అదే ఉంటుంది. దురాశ. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, రాజు కావాలి అని అడిగారు. దేవునికి తెలుసును. వారికి సరైన సమయంలో సరైన రాజునివ్వడం దేవునికి తెలుసును. కాదు మాకు రాజు కావాల్సిందే. కొన్నిసార్లు దేవుడు మనకు పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టరు కదా! పిల్లలిచ్చే విషయంలో చాలా ఆలస్యం చేస్తాడు. దేవా నాకు ఇప్పుడే కావాలి ప్రభువా అంటే అది దురాశ. వివాహం కూడా అంతే. దేవుడు ఒక వివాహానికి సమయాన్ని నిర్దేశించి ఉంటాడు. లేదు ప్రభువా నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కావాలి అని నువ్వు దేవునికి డిమాండ్ చేయకూడదు. అది కూడా దురాశే. ఆయన ఇవ్వాలనుకున్న మంచి విషయాన్ని దేవుని సమయం కంటే ముందుగా, దేవుడు నిర్ణయించిన సమయం కంటే ముందుగా కోరుకోవడం కూడా దురాశ. కానీ కొన్ని ఆశలున్నాయి. కొన్ని 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 బలమైన కోరికలున్నాయి. వాటిని కోరుకోవడం తప్పులేదు. ఉదాహరణకి భార్యాభర్తలు నా భర్త నన్నే అధికంగా ప్రేమించాలి అని బలంగా కోరుకోవడం తప్పులేదు. లేదా నేను ప్రతిదినం క్రీస్తు యొక్క సారూప్యంలోకి మారాలి అని ప్రగాఢమైన కోరిక కలిగి ఉండడం తప్పు కాదు. లేదు నేను ఒక మంచి ప్రార్థనాపరుడుగా మారాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక కోరిక కలిగి ఉండడం తప్పు లేదు. మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇది ఆహ్, వ్యక్తిగతమైన కారణాలు. పరిచర్య విషయాల్లో కూడా సంతృప్తి కలిగి ఉండడం చాలా అవసరం. వాస్తవానికి పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూస్తే ఓపెన్ చేయండి. ఫిలిప్పీ రాసిన పత్రికలో పరిచర్య విషయాల్లో సంతృప్తి కలిగి ఉండడం. ఇందాక నేను అసంతృప్తి గల కారణాలు చెప్పాను. ఇప్పుడు అది వ్యక్తిగత విషయాల్లో. వ్యక్తిగతంగా మనం అసంతృప్తి గల కారణాలు. పరిచర్యలో అసంతృప్తి గల కారణాలు మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదివిన భాగంలో ఆహ్, 10, 11, 12 వాస్తవానికి పౌలు గారు తన వ్యక్తిగత విషయాల్లో సంతృప్తి కంటే కూడా పరిచర్య విషయాల్లో సంతృప్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంటది. మనం 10, 11, 12 వచనాలు మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతదనమాట. నేను చదువుతా ఉన్నాను చూడండి. 10 అంటే మీరు ఆ వచనం ఆల్రెడీ చదివేసాం కాబట్టి ఆహ్, వాస్తవానికి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఆర్థికంగా ఈ సంఘాన్ని బట్టి పౌలు గారు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకని? ఎందుకంటే ఈ సంఘం మిగిలిన సంఘాల కంటే కూడా ఆర్థికంగా బాగా సహాయం చేసింది అని బైబిల్ చెప్తుంది. అలాగే పౌలు గారికి అవసరం వచ్చినప్పుడల్లా, ఎప్పుడు అవసరం వచ్చినా ఆయన అవసరాలు తీర్చడానికి ముందుకొచ్చే సంఘం ఏదైనా ఉంది అంటే అది ఫిలిప్పీ సంఘమే. పరిచర్యలో చాలా సార్లు అసంతృప్తి గల పరిస్థితులు వస్తాయి. మనం కూడా దేవుని పరిచర్య చేసేటప్పుడు పరిచర్య పట్ల అసంతృప్తిగా ఉంటాం. కారణాలు ఏవైనా కావచ్చు. పైనున్న నాయకత్వాన్ని బట్టి నీకు అసంతృప్తి ఉండొచ్చు.
లేదా పక్క సంఘాల్లో జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు. మన సంఘానికి ఎవరు రాట్లేదు అన్న అసంతృప్తి కూడా ఉండొచ్చు. లేదా పక్క సంఘాల్లో ఈ వరాలు, స్వస్థత వరాలు, ఆ వరాలు విరివిగా వాడబడుతున్నాయి. మన సంఘంలో వాడబడట్లేదు అన్న అసంతృప్తి కలిగి ఉండొచ్చు. లేదా సంఘంలో నన్ను నన్ను గుర్తించట్లేదు. నాకొక సముచితమైన స్థానాన్ని ఇవ్వట్లేదు అన్న అసంతృప్తి నీకుండొచ్చును. లేదా సంఘంలో నీ తోటి సహోదర, సహోదరుల మనస్తత్వాన్ని బట్టి నీకు అసంతృప్తి కలగొచ్చు. ఎందుకు పరీక్షలు ఇలాంటి అసంతృప్తి? ఎందుకు కలుగుతా ఉంటది? ఎందుకంటే సంఘం యొక్క మర్మాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు కదా! పరిచర్యలు నానా విధాలు. అన్నిటిలో పనిచేసేది ఎవరు? దేవుడే. కాబట్టి చెయ్యి పని చెయ్యిదే. కాలు పని కాలుదే. కంటి పని కంటిదే. సో, కంటి పని చెయ్యి చేస్తానంటే దేవుడు ఊరుకోడు. ఏ సంఘ పరిచర్య యొక్క ప్రత్యేకత ఆ సంఘానిదే. ఈరోజు నా యొక్క అంశంలోకొచ్చాము. పౌలు గారి సంతృప్తికరమైన జీవితం నుంచి మనం నేర్చుకునే 4 పాఠాలు. 4 లెసన్స్ ఫ్రమ్ ద పాల్స్ కంటెంట్‌మెంట్ లైఫ్ లేదా సంతృప్తిగల జీవితం కొరకు పౌలు అభ్యాసం చేసిన 4 విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం, మొట్టమొదటి విషయం పౌలు గారు నేను సంతృప్తిగా ఉన్నాను అని అన్నప్పుడు ఆయన ఆ అసంతృప్తికి గల కారణాలు గుర్తించి వాటిని అధిగమించాడు. పౌలు గారికి అర్థమైంది. నా యొక్క సంతోషం ఎందులో దాగిందో పౌలు గుర్తించుకున్నాడు. పౌలు అర్థం చేసుకున్నాడు. నా యొక్క సంతోషం, నా యొక్క తృప్తి ఎందులో ఉందో పౌలు గారు అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు? 10వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరు నాలుక మరలా యోచన చేయసాగుతురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. పౌలు గారు తృప్తిగా ఉండడానికి కారణం చెప్తా ఉన్నాడు. పౌలు గారు అవసరతలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం నిలబడి సహాయం చేసిందన్న విషయం బైబిల్‌లో మనం చూసాం. కావలసినవన్నీ సప్లై చేశారు. పౌలు గారికి ఏమీ లేని పరిస్థితుల్లో కూడా, అన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు చెప్పండి? ప్రభువునందు నేను మిక్కిలి సంతోషించాను. నేను ప్రభువుని గుర్తు చేసుకుంటున్నా. నా యొక్క సంతోషానికి మూలం, నా యొక్క తృప్తికి మూలం ఆయనే అన్న రహస్యాన్ని పౌలు గారు ఛేదించాడన్నమాట. పౌలు గారు తృప్తిగా ఉండడానికి ఒక కారణం ఏంటంటే, మన యొక్క తృప్తి ఆయనలోనే ఉంది. పౌలు గారు వాస్తవానికి జైల్‌లో వేయబడినప్పుడండి అంటే నాకు కరెక్ట్‌గా ఐడియా ఉన్నంత వరకు నీరో చక్రవర్తి పరిపాలన చేస్తా ఉన్నాడు. నీరో చక్రవర్తి రోమాలో రోమా జైల్లలో క్రైస్తవులను వేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి తిండి పెట్టేవాళ్ళు గాదు. మన తిండిని మనమే సమకూర్చుకోవాలి. మనకు కావాల్సిన అవసరతలు మనమే సమకూర్చుకోవాలి. వారిని గొలుసులతో ఈ సంకెళ్ళతో చాలా కఠినమైన శిక్ష వేసేవాళ్ళు. వాళ్ళకి బెయిల్ గూడా వచ్చేది కాదు. పౌలు గారికి కూడా బెయిల్ రాలేదు. 2 సంవత్సరాలు ఆ జైల్‌లో ఉండి, ఆ తర్వాత బయటకొచ్చి ఆయన చంపేశారు. అంత కఠినంగా నీరో చక్రవర్తి జైల్‌లో ఉన్నటువంటి విశ్వాసుల్ని చేసేవాడు. పౌలు గూడా 2 సంవత్సరాల పాటు రోమా జైల్‌లో ఉన్నాడు. బంధకాల్లో ఉన్నాడు. తను రాత్రింబగళ్ళు తన చేతికి, కాళ్ళకి ఆ బంధకాలు సంకెళ్ళు వేసున్నాయి. ఆయన పరిస్థితి బాగోలేదు. అంత మాత్రమే కాకుండా ఈ ఈ ఈ ఈ ఆయన యొక్క శ్రమలకి ఇంకాస్త శ్రమ గూడా తోడైంది. ఏం తోడైంది అంటే, పౌలు గారి యొక్క ప్రత్యర్థులున్నారు. పౌలు గారి యొక్క ప్రత్యర్థులు పౌలు మీద కక్షతో సువార్తని కక్షపూరితంగా చేస్తున్నారు. లేదా అసూయతో సేవ చేస్తున్నారు. మనసులో కలహాలు పెట్టుకొని సేవ చేస్తున్నారు. ఇది పౌలు గారిని ఇంకా బాధపరిచింది. పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. మీరొకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూస్తే అక్కడ అర్థమవుతుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. 15వ వచనం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయాలి. అంటే నాకు ఆల్రెడీ నేను ఇబ్బంది పడుతున్నాను. నేను ఆల్రెడీ శ్రమ పడుతున్నాను. నా శ్రమకి ఇంకాస్త శ్రమ తోడు చేస్తున్నారు అంటున్నాడు. పౌలు గారికి ఈ విషయం చాలా అంటే పౌలు గారు పరిచర్య పట్ల ఇలాంటి పరిస్థితులు పౌలు గారికి చూసినప్పుడు తన యొక్క చేతికి సంకెళ్ళు, కాలికి సంకెళ్ళు, బయట పరిచర్య మోసపూరితంగా జరగడం ఈ పౌలు గారి యొక్క చెవిన పడ్డప్పుడు పౌలు గారు అసంతృప్తి పడడానికి అన్ని రకాల అవకాశాలున్నాయి. కానీ పౌలు గారు ఎక్కడ తృప్తి పడుతున్నాడో తెలుసా? అదే అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం మీకు చూపిస్తాను. 18వ వచనం. ఇలాంటి అసంతృప్తికరమైన పరిస్థితుల్లో పౌలు గారు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నాడు? ఎవరిలో ఆనందిస్తున్నాడంటే 18వ వచనం. ఆయననేమి మెస్సు చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైన క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను. క్రీస్తులో సంతోషిస్తున్నాడు పౌలు గారు. పౌలు గారికి అర్థమైంది ఈ పరిస్థితుల్లోకి భిన్నంగా నా యొక్క తృప్తి యేసుక్రీస్తులో ఉంది. నా
అని అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఇంకొక మాట ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా అదే మాట ఉంటది. ఆయన ఆయన నేను కంప్లీట్‌గా నేను పానార్పణముగా పోయబడుచున్నాను అని అంటాడనమాట. నేను నన్ను సాక్రిఫైస్ చేసుకుంటున్నానంటే, ఎంతగా నేను ఇబ్బంది పడుతున్నానంటే, నాకు నేను పానార్పణముగా పోయబడతా ఉన్నాను. ఎక్కడది? 2వ అధ్యాయం 17 వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి చూడండి. ఇలాంటి పరిస్థితిలో ఆయన తృప్తిని ఎక్కడ వెతుక్కుంటున్నాడు చెప్పండి? నాకు కష్టాలున్నాయి, శ్రమలున్నాయి. కానీ నేను అసంతృప్తిగా లేను. కారణం నా సంతోషానికి, నా తృప్తికి మూలం ఆయనే అని గ్రహించాడు. అలాంటి పరిస్థితిలో పౌలు గారు ఎలా తృప్తిగా ఉండగలుగుతున్నాడు? పౌలు గారి స్థానంలో మనం జైల్‌లో ఉండి, మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఈ మాట చెప్పగలమా? దేవా! నా ఆనందం నీవే. నా తృప్తి నీవే. నాకు చాలా తృప్తిగా ఉంది ప్రభా. నన్ను జైల్‌లో ఏసావా? నా చేతికి గొలుసులు, సంఖ్యలు రాత్రింబగళ్ళున్నాయా? తిండికి నన్ను నేనుగా అరేంజ్ చేసుకోవాలా? ఇంత కష్టాల మధ్య. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పగలమా? పౌలు గారు చెప్తా ఉన్నాడు. అంటున్నాడు, నేను ప్రతి పరిస్థితిలో తృప్తిగా ఉన్నాను. కడుపు నిండా తిండున్నా గాని తృప్తిగా ఉన్నాను. కడుపులో ఏం లేకున్నా తృప్తిగా ఉన్నాను. సమృద్ధికరమైన పరిస్థితుల్లో తృప్తిగా ఉన్నాను. నాకు ఏమీ లేని పరిస్థితుల్లో గూడా తృప్తిగా ఉన్నాను. మీరొక మాట రాసుకోండి. తృప్తిగా ఉన్నవాళ్ళు, సంతృప్తిగా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఒక మాట చెప్పగలరు. ఏ మాట చెప్పగలరు చెప్పండి? దేవా! నువ్వు నాకున్నావు. అది చాలు. నువ్వుంటే నాకు చాలు ప్రభా. హెబ్రీ రాసిన పత్రిక ఆ మాట ఉంటది చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఆ మాట ఉంటది. హెబ్రీకి రాసిన పత్రిక 13 అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటది చూడండి. 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను. నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను గదా! కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. నేను భయపడను. ఆ! మంచి ధైర్యంతో చెప్పగలం. విశ్వాసులైన వాళ్ళు, సంతృప్తి కలిగిన వాళ్ళు ధైర్యంగా ఒక మాట చెప్పగలరు. ఏంటంటే, ప్రభువు నాకు సహాయుడు. ఆయన నాకున్నాడు. అది చాలు. ఎందుకంటే తృప్తి ఆయనలోనే ఉంది. సంతోషం ఆయనలోనే ఉంది అని ఎవరు చెప్పగలరు? కేవలం సంతృప్తి పడిన విశ్వాసులు మాత్రమే ఆ మాట చెప్పగలరు. నేను దీని గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, పౌలు గారి యొక్క శ్రమల గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, పౌలు గారు తన శ్రమల్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నన్ను చాలా చాలా ప్రభావితం చేసింది. 2 కొరింథీ రాసిన పత్రిక తీయండి. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. పౌలు గారికి ఒక ఒక ఏమంటారు? ఒక బలహీనతను దేవుడు పెట్టాడు. చాలా సార్లు అడిగాడు పౌలు గారు. దేవా! మరి ఈ బలహీనత సంగతి నేను చాలా ఇబ్బంది పౌలు గారు ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడు వాస్తవానికి. నాకు తీసేయి ప్రభా! ఈ సమస్య నాకొద్దు అన్నప్పుడు దేవుడన్నాడు, "నా కృప నీకు చాలు. నిన్ను తీసేయలేను" అన్నాడు. అప్పుడు పౌలు గారు అంటున్న మాట 10వ వచనం. "నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవములలో నేను ఇక్కడ సంతోషిస్తున్నానని తెలుగులో రాయబడిందండి. మీరు ఇంగ్లీష్ బైబిల్‌లో చూసుకుంటే గనక నేను చాలా తృప్తిగా ఉన్నాను అని రాయబడింది. అంటే నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నాకు పోరాటాలు, హింసలు, ఉపద్రవాల్లో నేను ఎంత తృప్తిగా ఉన్నానో. ప్రభా! యూ ఆర్ ఎనఫ్ ఫర్ మీ. నువ్వు నాకు చాలు. నీ పరిస్థితి ఏదైనా సరే మనం చెప్పగలమా? దేవా! ఈ పరిస్థితిలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రభా! చాలా తృప్తిగా ఉన్నాను. ఒకాయన ఇలా అన్నాడు. ఇలా రాసాడు. ద బిగ్గెస్ట్ మోటివేషన్ ఫర్ కంటెంట్‌మెంట్ ఈస్ థట్ వి హావ్ గాడ్. ఒక విశ్వాసి సంతృప్తి జీవితానికి మనల్ని ప్రోత్సాహపరిచే ఒక విషయం ఏంటంటే, మనకు దేవుడున్నాడు అనేటువంటి భరోసా. చాలామంది విశ్వాసులు సంతృప్తిగా లేకపోవడానికి ఒక ఒక కారణం, ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? డబ్బులు. విశ్వాసులు కూడా లేదా విశ్వాసులు గాని, బయట వాళ్ళు గాని డబ్బులు ప్రేమించడానికి కారణం ఏంటి? వై వి లవ్ మనీ? ఎందుకండి? బాగా డబ్బుంటే సంపన్నంగా బ్రతకొచ్చు. కదా! డబ్బు జీవితానికి ఒక భద్రత అని లోకం నమ్ముతది. మనం గూడా అదే దారిలో వెళ్తున్నాం. కానీ పౌలు గారు ఒక మాట అంటాడు. ఫిలిప్పి రాసిన పత్రిక మన చదివిన భాగంలో 5వ వచనంలో గాడ్ ఈజ్ యువర్ వెల్త్. దేవుడు నీకు సంపద. చూడండి. ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎందుకంటే ఆయన నీకు చాలా సమీపంగా ఉన్నాడు.
ఆయనకి దగ్గరగా ఉన్నాడు. ఆయన నీకు అద్భుతమైన సంపద. ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగంలో ఉంటది. 4వ అధ్యాయం సారీ. ఆహ్, ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి భాగంలో యెహోవా మీకు సమీపంగా ఉన్నాడన్న మాట మనం చూస్తాం. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. మీరు దేని గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన నీకు సంపద. దేవుడు మనకు దగ్గరున్నాడు. రెండవది పౌలు గారు 7వ వచనంలో అంటాడు, ఆయన మీకు భద్రత. 7వ వచనంలో మీ హృదయం అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి, మీ తలంపులకు కావాలి. హి ఈజ్ అంటే ఆయన మనకు భద్రత, ఆయన మనకు భరోసా, ఆయన మనకు సంపద. హి ఈజ్ అవర్ వెల్త్. నీకు భద్రత ఆయనే. నీ జీవితానికి కావాల్సిన కాపుదల ఆయన ఇస్తాడు. మనం చదివినటువంటి ఆహ్, భాగం ద్వారా ఈ ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల ద్వారా పౌలు మనకేం చెప్పదలుచుకున్నాడంటే, మన జీవితంలో కావాల్సినటువంటి తృప్తిని, ఆనందాన్ని మనుషుల్లో వెతకవద్దు. నీకు కావలసిన తృప్తిని పరిస్థితుల్లో వెతకవద్దు. దానికి బదులుగా దేవునిలోనే అత్యంతమైన ఆనందాన్ని వెతకండి. ఎందుకంటే తృప్తికి మూలం ఆయనే. మనకు కావాల్సిన ఆనందాన్ని, కావాల్సిన తృప్తిని ఒక్క దేవునిలో తప్ప నువ్వు ఎక్కడ వెతికినా సరే నీకు నిరాశ మిగులుతది. ఇంకేమి మిగలదు. అది తృప్తినివ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. నీకు కావాలనుకున్న ప్రతిదీ ఈ లోకంలో దొరకొచ్చు. దొరకకపోవచ్చు. నీకు నువ్వు నువ్వు ఆశించిన ప్రతిదీ కూడా ఈ లోకంలో నీకు దొరక్కపోవచ్చు. కానీ దేవుడు నీకు ఎప్పుడూ దొరుకుతాడు. ఆయన ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. అందుకనే పౌలు గారు అదే అధ్యాయంలో అంటాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను. ఏం చేయాలి? కారణం ఏంటంటే తృప్తికి, ఆనందానికి మూలం ఆయనే. హి ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ సాటిస్ఫాక్షన్. హి ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ జాయ్. అది పౌలు గారు అర్థం చేసుకున్నాడు. సరే రెండవది పౌలు గారు తృప్తిగా ఉండడానికి ఇంకొక కారణం, రెండవ కారణం ఏంటంటే ఆ! తన గురించిన ఆలోచన తనకు లేదు. వాస్తవానికి పౌలు గారు జైల్‌లో ఉన్నప్పుడండి మీరు ఆలోచన చేస్తే పౌలు గారు 2 సంవత్సరాలు ఆ జైల్‌లో ఉన్నాడు. 2 సంవత్సరాలప్పుడు మరి అప్పటికే ఫిలిప్పి అనేటువంటి సంఘం రోమాకి చాలా దూరం అండి. అదొక మూల ఉంటది. ఇదొక మూల ఉంటది. బహుశా దానికి దీనికి నేను అనుకోవడం ఒక 900 మైళ్ళ దూరం ఉంటది. 1500 కిలోమీటర్ల దూరం ఉంటది. వీళ్ళు పౌలు మొదటి జర్నీలో అంటే మొదటి మిషనరీ జర్నీలో ఫిలిప్పి సంఘాన్ని స్థాపించాడా? 10 ఏళ్ల పాటు పౌలు గారిని పట్టించుకోలా. 10 ఏళ్ల తర్వాత పౌలు జైల్‌లో ఉన్నాడని తెలిసి ఎపఫ్రొదితు అనే ఆ వ్యక్తి చేత సామాన్లు, వస్తువులు అన్నీ పంపించి 900 మైళ్ళ దూరం ప్రయాణం చేసి పౌలు గారికి ఇవన్నీ అందించారు. అదంతా బానే ఉంది. పౌలు గారు ఆ గిఫ్ట్‌లన్నీ చూసుకున్నాడు. ఆ బహుమానాలు చూసుకున్నాడు. తనకు దొరికినటువంటి ఆ సంపదంతా చూసుకున్నాడు. ఆయన అన్నాడు, నా యొక్క ఆలోచన నా దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్‌ల గురించి కాదు. ఈ మీరు పంపినటువంటి గిఫ్ట్‌లు మీకు ఎలా ఉపయోగపడతాయో అని మీ గురించి ఆలోచన చేస్తున్నానంటాడు. చూడండి ఎక్కడది మీకు చూపిస్తాను. ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలను చూస్తున్నాను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పట్లేదు గానీ, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని మీకోసం నేను నా యొక్క కోరిక దేని కొరకు? మీరు నాకిచ్చారే ఆ డబ్బుల గురించి కాదు. మీరు నాకిచ్చారు ఆ గిఫ్ట్‌ల గురించి నా మనసు లేదు. నా మనసంతా దీని ద్వారా మీరు ఎలా ప్రయోజనం పొందుతారో, దీని ద్వారా పరలోకంలో మీ ఫలం ఎలా ఉండబోతుందని మీ గురించి ఆలోచన చేస్తున్నాను. పాల్ ఈస్ ఫోకసింగ్ నాట్ ఆన్ హిమ్సెల్ఫ్ బట్ ఆన్ అదర్ బిలీవర్స్. పౌలు గారి యొక్క ధ్యాస, పౌలు గారి యొక్క ఆపేక్ష తన గురించి కాదు. తనకేమొచ్చాయో తన గురించి కాదు. ఇతరుల యొక్క మేలు కొరకే పౌలు గారు ఆలోచన చేస్తా ఉన్నాడు. నా దృష్టిలో మీరు నాకిచ్చిన వాటి మీద నా దృష్టి లేదు. మీరు నాకు ఇప్పుడిచ్చిన వాటి ద్వారా పరలోకంలో మీకు కలిగే బహుమానం, దాని ఫలం, వాటి ద్వారా మీకు కలిగే మేలు గురించే నేను ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మనం ఎవరైనా సంతృప్తిగా ఉండాలి జీవితంలో అని ఏ విశ్వాసైనా కోరుకుంటే స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్‌సెల్ఫ్ మోర్. నీ గురించి ఎక్కువగా ఆలోచన చేయమాకు. నీ తోటి వారి గురించి నువ్వు పౌలులాగా ఇతరుల గురించి ఆలోచించడంలో తృప్తి ఉంది. పౌలు గారు ఇతరుల గురించి ఆలోచించడంలో తృప్తి వెతుక్కున్నాడు. వాస్తవానికి పౌలు గారు నా అపేక్ష నాలో లేదు మీకోసం. ఎంతకాడికి మనమైతే ఎంతకాడికి మన ప్రార్థనలు దేవా నేను దీవించబడాలి. నా కుటుంబం దీవించబడాలి.
నా పిల్లలు దీవించబడాలి. అంతకాడికే మన ప్రేయర్ అక్కడ ఆగిపోతది. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నంత సేపు నువ్వు తృప్తిగా ఉండలేవు. పౌలు గారు ఒకవేళ జైల్లో కూర్చొని తన యొక్క బంధకాలు చూసుకుంటా ఉంటే, తన గురించి తను ఆలోచించుకుంటా ఉంటే, ఆయన జీవితంలో ఎప్పటికీ తృప్తి ఉండేవాడు కాడు. ఆయన జైల్లో కూర్చొనే సంఘాల గురించి ఆలోచన చేస్తున్నాడు. 5 ఉత్తరాలు రాసాడు సంఘాలకి జైల్లో కూర్చొని. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండవ ఆ! పౌలు గారి యొక్క సంతృప్తికి మూడవ కారణం చెప్పి నేను ముగిస్తాను. మూడవ కారణం ఆహ్, పరిస్థితులు. పౌలు గారి యొక్క తృప్తికి మూడవ కారణం ఏంటంటే, ఒక విశ్వాస యొక్క తృప్తి అనేది పరిస్థితులకు అతీతం అని గ్రహించాడు పౌలు గారు. అంటే మనం కలిగే పరిస్థితులకి, తృప్తికి సంబంధం లేదండి. ఇది చాలా వింతగా ఉంటది. ఆశ్చర్యంగా ఉంటది. ఎందుకు కంటెంట్‌మెంట్ ఈస్ నాట్ బై సర్కమ్‌స్టాన్సెస్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, నాకు పరిస్థితి ఇలా జరగకుండా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటారు. నాకు ఇలా నేను కోరుకున్నది నాకు దక్కింటే నేను హ్యాపీగా ఉండేవాడిని, తృప్తిగా ఉండని కోరుకుంటారు. కానీ నిజమైన వాస్తవం ఏంటో తెలుసా? పరిస్థితులకి, తృప్తికి సంబంధం లేదు. పౌలు గారే రాస్తాడు. ఆ మాట చూడండి. మనం మనం అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే, మనకు కలిగే ఏ పరిస్థితి కూడా మన సంతృప్తిని నిర్ణయించలేవు. 11 వచనం నేను చదువుతాను. 11 వచనంలో ఆ మాట ఉంటది చూడండి. 11 వచనం. 4వ అధ్యాయము ఫిలిప్పీ రాసిన పత్రిక 11 వచనం. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో అంటే అర్థం ఏంటంటే పౌలు గారు నేను ఏ స్థితిలో ఉన్నా హ్యాపీగా ఉన్నాను. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నా హ్యాపీగా ఉన్నానంటే అర్థం ఏంటి? నా పరిస్థితులేవి, నా స్థితిగతులేవి కూడా నా యొక్క తృప్తిని ఏం చేయలేకపోతున్నాయి? ఏం చేయలేకపోతున్నాయి? ప్రభావితం చేయలేకపోతున్నాయి. నేను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఉన్నా. అంటే స్థితికి, నా తృప్తికి సంబంధం లేదు. నా యొక్క పరిస్థితులు, నా యొక్క స్థితిగతులు, నా యొక్క తృప్తిని ప్రభావితం చేయలేవు. ఎందుకంటే, మనం అనుభవిస్తున్న తృప్తికి మూలం దేవుడు. పరిస్థితులు కాదు. ఇందాక నేను చెప్పాను. కాబట్టి మనం చాలా సార్లు అనుకునేటువంటి రాంగ్ అజంప్షన్ ఏంటంటే కొంతమంది అంటారు. ప్రతి పరిస్థితిలో కూడా తృప్తిగా ఉండడం అసంభవం అంటారు చాలామంది. అది తప్పుడు కంక్లూజన్ నేనంటాను. ఎందుకంటే, నీ పరిస్థితికి క్రైస్తవ తృప్తికి సంబంధం లేదు. అది తప్పుడు అభిప్రాయం. ఇంకొంతమంది అంటారు, ప్రతి పరిస్థితులన్నీ చక్కగా ఉంటేనే తృప్తిగా ఉండగలం బ్రదరు. లేతే ఉండలేము. పౌలంటాడు, ప్రతి విషయంలో 12 వచనం చదువుతా చూడండి. 12 వచనంలో ప్రతి విషయంలో, అన్ని కార్యములలో కడుపు నిండుటకు, ఆకలిగా నుండుటకు, ప్రతి విషయంలో అన్ని కార్యాల్లో. అంటే పర్ఫెక్ట్ సర్కమ్‌స్టాన్స్ అనేది లేదనమాట. ఏ పరిస్థితికైనా తృప్తి అనేది సంబంధం లేదు. మూడవది పౌలు గారు తృప్తిగా ఉండడానికి నాలుగో చిట్ట చివరి కారణం ఆయన ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. 12 వచనంలో అంటే మనకి ఒక రహస్యమైన మాట లేదు గానీ ఇంగ్లీష్ బైబిల్‌లో ఉంటది. ఐ హావ్ లెర్న్డ్ ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ కంటెంట్. అంటే నేను తృప్తిగా ఉండే ఒక సీక్రెట్ నేర్చుకున్నాను. ఏంటో సీక్రెటు? 13 వచనం. పౌలు గారు తృప్తిగా ఉండడానికి నేర్చుకున్న సీక్రెట్ ఏంటంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే అర్థం ఏంటి? పౌలు గారు తన బలాన్ని ఎందులో ఎవరిలో వెతుకున్నాడు? క్రీస్తులో. క్రీస్తు పునరుత్థాన శక్తిలో ఆయన శక్తిని అంటే పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను సంతృప్తిగా ఉండడానికి నేను అభ్యాసం చేస్తున్నా గదా! నేను తృప్తిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నా గదా! నా సొంత శక్తితో, నా సొంత బలంతో నేను చేయలేను. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతున్నాను. మనం కూడా అంతే. మనం మన బలంతో సంతృప్తిగా మన యొక్క సొంత తెలివితేటల మీద, సొంత బలంతో నువ్వు తృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఉండలేవు. సంతృప్తి నేర్చుకోవడానికి ఒకే ఒక మార్గం క్రీస్తు యొక్క శక్తి ద్వారా. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని పొందుకున్నంత కాలం నీవు అన్ని సమయాల్లో తృప్తిగా ఉంటావు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలం ఒక విశ్వాసలో ప్రవహిస్తున్నంత కాలం కూడా పరిస్థితులతో సంబంధం లేకుండా నువ్వు తృప్తిగా ఉంటావు. ఇదే సీక్రెట్. అందుకని పౌలు గారు అంటాడు, ఆయన నుంచి నేను ప్రతిదినం శక్తిని పొందుకుంటాను. ఆయన యొక్క శక్తి మనలో ప్రవహించాలి. ఆయనలో నిలిచి ఉండాలి. అలా ప్రవహించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనతో ప్రతిదినం సంబంధం కలిగి ఉండాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం నేను ద్రాక్షవల్లి, మీరు తీగెలు. మీరు నాలో నిలిచి ఉంటే, నాలో నిత్యము మీరు నాతో సంబంధం కలిగి ఉంటే, నా శక్తిని మీకు పంపిస్తా ఉంటాను. దీన్ని దేవునితో వ్యక్తిగత సహవాసం అంటారు. పౌలు గారి యొక్క రహస్యం అదే. తను తృప్తిగా ఉండడానికి కావాల్సిన రహస్యం అదే. దేవునితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఉంటారో, దేవుని యొక్క ప్రేమ వారిలో ప్రవహిస్తా ఉంటది. ఎవరైతే దేవునితో సంబంధంలో ఉంటారో, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం వారిలో ఫ్లో అవుతా ఉంటది. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, దేవుని యొక్క తృప్తి లేదా దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే పరిపూర్ణ సంతోషం అంటారు. పరిపూర్ణ సంతోషం దేవుడి నుంచి మనిషికి
ఫ్లో అవుతది. అందుకనే యోహాను సువార్తలో ఉంటది. నా సంతోషం పరిపూర్ణము కావాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. యోహాను సువార్త 15 అంటే దేవుని యొక్క తృప్తి మనలో ఫ్లో అవుతా ఉంటది. అప్పుడు మనం చెప్పగలం ఏ పరిస్థితిలోనైనా ఐ యామ్ హ్యాపీ అని చెప్పగలం. ఏ పరిస్థితిలో అయినా నేను హ్యాపీ అని చెప్పగలను. ఫానీ క్రాస్‌బీ అనేటువంటి ఒక విశ్వాసురాలైనటువంటి ఒక స్త్రీ నాకు బాగా ఇష్టమైన పాటల రచయిత. సుమారుగా 8,000కు పైగా తను పాటలు రాసింది తన జీవిత కాలంలో. మనం ఇంగ్లీష్‌లో పాడుకునేటువంటి చాలా పాటలు, చాలా హిమ్న్స్ అంటారు కదా! అవి ఆవిడ రాసినవే. 'బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్' అనేటువంటి పాట కూడా తనే రాసింది. తన జీవితంలో తను చాలా చిన్నగా ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు. తన తల్లి దగ్గర, తన అమ్మమ్మ దగ్గర తను పెరిగింది. ఈ ఫ్యానీ 6 వారాలున్నప్పుడు అంటే చాలా చిన్న పాప పుట్టి 6 వారాల సమయంలో డాక్టర్ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల తను శాశ్వతంగా చూపును కోల్పోయింది. అంటే జీవితాంతం తను గుడ్డిదానిగా ఉండాల్సొచ్చింది. దేవునితో సంబంధం పెట్టుకుంది. దేవుడు ఆవిడని అద్భుతంగా ఇచ్చేసుకున్నాడు. ఆ! వాస్తవానికి తన జీవితంలో జరిగినటువంటి ఈ అన్యాయానికి తన జీవితాంతం దేవుడి మీద తనకి కోపం రావాలి. తన జీవితాంతం అసంతృప్తిగా ఉండాలి. ఎందుకు నాకీ పరిస్థితి? నాకే ఎందుకు అన్నటువంటి అసంతృప్తి ఉండాలి. కానీ తన బయోగ్రఫీలో ఏం రాసిందో తెలుసా అండి? అది చెప్పి నేను ముగిస్తా. బయోగ్రఫీలో ఏం రాసిందో తెలుసా? దేవుని గురించి రాసింది ఫస్ట్. అక్కడ రాస్తూ నేను జీవితాంతం గ్రుడ్డిదానిగా ఉండాలని దేవుడు తన సార్వభౌమాధికారం నిర్ణయించాడు. అందుకే నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. అది మొట్టమొదటి. రెండవది నిర్లక్ష్యంగా తన జీవితాన్ని గుడ్డిగా మార్చిన, నిర్లక్ష్యంగా తన జీవితాన్ని అంధకారం చేసిన డాక్టర్ గురించి తన బయోగ్రఫీలో ఏం రాసిందో తెలుసా? తను రాసింది, ఇప్పుడు నేను ఒకవేళ ఆ డాక్టర్‌ని ఆయన్ని కలిసే అవకాశం వస్తే, నన్ను గుడ్డిదానిగా చేసినందుకు ఆయనకు మరీ, మరీ కృతజ్ఞతలు చెప్తాను. మరీ, మరీ మాటి మాటికి థాంక్స్ చెప్తాను. కారణం ఏంటంటే, నాకు ఒకవేళ కళ్ళు ఉండుంటే ఇన్ని పాటలు రాసేదాన్ని కాదేమో. ఈ ఈ లోకం యొక్క అందాన్ని, దీన్ని ఆస్వాదించి దారి తప్పిపోయేదాన్నేమో. ఎంత అద్భుతం! అందరూ గురిడితనాన్ని ఒక శాపంగా, ఒక దురదృష్టంగా భావిస్తే, ఈ ఫ్యానీ క్రాస్‌బీ ఒక ఆశీర్వాదంగా భావించింది. కారణం ఏంటో తెలుసా? తను రాసిన ఒక పాట, 'బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్' దేవా! నువ్వు నాకున్నావు. అది చాలు. నువ్వు నాకు చాలు ప్రభా! ఇంకెవ్వరు అక్కర్లేదు. నా జీవితాంతం నిన్ను ఆరాధిస్తూ బ్రతికేస్తాను. ఆ ఒక్క కోరస్ పాడదామా? 'దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్' అనే పాట. This is my story. This is my song. Praising my Savior all the day long. This is my story. This is my song. Praising my Savior all the day long. తృప్తి కలిగిన జీవితాల్లోంచి కృతజ్ఞతలు బయటకొస్తాయి. దేవుని అడుగుదామా? ప్రభువా, సంతృప్తి కలిగిన జీవితాన్ని నాకు కూడా ఇవ్వు. తిమోతికి రాసిన పత్రికలో ఉంటది. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇట్స్ ఎ గ్రేట్ ట్రెషర్. మనం కూడా ప్రార్థన చేద్దామా? దేవా, నాకు కూడా సంతృప్తి కలిగిన జీవితం. సొలొమోను లాంటి ప్రార్థన మనం చేద్దాం. దేవా, నాకు మరీ ఎక్కువొద్దు. అలాగని మరీ తక్కువొద్దు. చాలినంత ఇవ్వు ప్రభువా. ప్రార్థన చేద్దాం. తల వంచండి.